హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి 3 months కన్నా ఎక్కువ అయిపోయింది. 46,000 మెంబర్స్ ఆస్పిరెంట్స్ ఈ నోటిఫికేషన్లో అప్లై చేసుకున్నారో డిఫరెంట్ జాబ్స్కి. అయితే చాలామంది ఆస్పిరెంట్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న అంశాలు ఏంటంటే స్క్రీనింగ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, అంటే స్క్రూటనైజ్ చేసిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్కి రాస్తారో నెక్స్ట్ రౌండ్కి ఇంటర్వ్యూకి వెళ్తారో ఆ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది, ఈ నోటిఫికేషన్ 2024లో కంప్లీట్ అవుతుందా లేదా అని చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో ద్వారా నా ఒపీనియన్స్ని, నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. నోటిఫికేషన్ గురించి ఒక క్లియర్ పిక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్లో నేను మీకు కొన్ని సజెషన్స్ ఇవ్వదలుచుకున్నాను. అయితే ఆ లాస్ట్ వరకు వీడియో చూసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ జరిగే పాసిబిలిటీ ఉందా అంటే 99% ఎగ్జామినేషన్ జరిగే పాసిబిలిటీ అయితే ఇప్పట్లో కనిపించడం లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇట్ మే టేక్ అనదర్ 4-5 months, మేబీ 1 year ఆల్సో, కానీ ఎగ్జామినేషన్ జరిగే పాసిబిలిటీ లేదు. ఈ నోటిఫికేషన్ ముందుకు వెళ్తుందా అంటే ఇది కూడా డైలమా అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే 1 week 10 daysగా కంటిన్యూస్గా మేము లిస్ట్ ఆఫ్ కేసెస్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము, కానీ మన కేసెస్ ఎక్కడా లిస్ట్ కావడం లేదు. దిస్ షోస్ వెరీ క్లియర్లీ మై డియర్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ముందుకెళ్ళే అవకాశం అయితే లేదు. ఈ నోటిఫికేషన్ సాల్వ్ అయ్యే లోపల మేబీ 1 year పట్టచ్చు, మేబీ 2 years కూడా పట్టచ్చు, లేదా ఏమన్నా మిరాకిల్ జరిగితే 6 monthsలో సాల్వ్ కావచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేసే పాసిబిలిటీ ఇప్పుడులో జరగకపోవచ్చు. మేబీ ఇట్ మే టేక్ అనదర్ 4-5 months టైమ్స్. అయితే ఇక్కడ మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ని మళ్ళీ రీఇష్యూ చేయాలి. ఈ రీఇష్యూ చేసే రిస్క్ ప్రజెంట్గా ఎవరు తీసుకోదలుచుకోలేదు. కానీ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ గవర్నమెంట్ అయితే వస్తుందో ఆ గవర్నమెంట్, అంటే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కాకుండా వేరే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా 100% నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్ రోస్టర్ పాయింట్స్తో ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చే పాసిబిలిటీ అయితే ఉందండి. అయితే ఇక్కడ మన ఎనర్జీ కానివ్వండి, మన ఇంటెన్షన్స్ కానివ్వండి, యాస్పిరేషన్స్ కానివ్వండి, మనం పెట్టుకున్న ఆశలు కానివ్వండి, డబ్బులు ఏముందండి, సో అది కూడా సో ఇదంతా టోటల్ వేస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ముందుకెళ్ళే పాసిబిలిటీ అయితే 99% లేదండి. సో ఫ్యూచర్లో ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కాకుండా వేరే ఏ గవర్నమెంట్ వచ్చినా నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోయే పాసిబిలిటీ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఆల్రెడీ దగ్గర 1 week 10 daysగా రెగ్యులర్గా లిస్ట్ ఆఫ్ కేసెస్ని అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా కేసెస్లో మన కేసెస్ లిస్ట్ కాలేదు. అయితే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ టాక్స్ చెప్తున్నారండి. కొందరు ఏమంటున్నారంటే దీనికి సంబంధించిన కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇంకా ఫైల్ చేయలేదు అంటున్నారు. వేరే వాళ్ళైతే జడ్జెస్ ట్రాన్స్ఫర్ అయిపోయారు, మళ్ళీ కొత్త జడ్జెస్ వచ్చి మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేశారని చెప్తున్నారు. అయితే ఇప్పట్లో ఈ నోటిఫికేషన్ జరిగే అవకాశం అయితే లేదు. దిస్ ఈజ్ వెరీ క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ ఫ్యూచర్లో ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కాకుండా కొత్త గవర్నమెంట్ వస్తే సో ఈ నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి సంబంధించి, అసోసియేట్ ప్రొఫెసర్ జాబ్స్కి సంబంధించి రెగ్యులర్గా మాకు మెసేజ్ చేస్తున్నారు. కాబట్టి సో దిస్ ఈజ్ వెరీ క్లియర్. సో అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ దిస్ ఈజ్ ద న్యూస్ మై డియర్ ఫ్రెండ్స్. నేను ఎంతోమందితో టచ్లో ఉన్నాను, ఎంతోమందితో మాట్లాడాను. ఇప్పట్లో ఈ నోటిఫికేషన్ జరిగే అవకాశమే లేదు. అసిస్టెంటే కాదు, అసోసియేటే కాదు, ప్రొఫెసరే కాదు, లెక్చర్స్ కూడా మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఈ నోటిఫికేషన్ జరిగే అవకాశం లేదు. కానీ నేను ఒక సజెషన్ ఇవ్వదలుచుకున్నాను. ఆ సజెషన్ ఏంటంటే ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో మనం అబ్జర్వ్ చేస్తే సో కొందరు రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారండి. ఈ నోటిఫికేషన్కి మాకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయండి, ఎగ్జాంపుల్ డిఎస్సి ఆస్పిరెంట్స్. అయితే కొందరు వాళ్ళ ఇష్యూస్ని తీసుకెళ్ళి గవర్నమెంట్ ముందు పెడుతున్నారు. నథింగ్ రాంగ్ అండి, రిప్రజెంటేషన్స్ ఇవ్వడంలో తప్పేం లేదు. సో మనం ఎందుకు చేయకూడదు? దట్ ఈస్ ద కన్సర్న్. అయితే ఒక్కసారి మీరు అన్ఎంప్లాయిడ్ యూత్ యొక్క యూనిటీ అబ్జర్వ్ చేయండి, అంగన్వాడీ కార్యకర్తల యొక్క యూనిటీ అబ్జర్వ్ చేయండి. వాళ్ళు కూడా కలిసి కట్టుగా రిప్రజెంటేషన్స్ ఇచ్చారండి. సిమిలర్గా మీరు డిఎస్సి ఆస్పిరెంట్స్ యొక్క యూనిటీ చూడండి, వాళ్ళు కూడా కలిసి ఎడ్యుకేషన్ మినిస్టర్కి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు పీస్ఫుల్గా. మనం ఎందుకు అలా చేయకూడదు? యాక్చువల్గా చెప్పాలి అంటే యూనివర్సిటీ ఫ్యాకల్టీ పొజిషన్స్ ఏదైతే ఉందో ఇది ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే హైయెస్ట్ పొజిషన్స్ అండి.
అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా టీచర్సే, వాళ్ళు కూడా ఒక టీచర్ రోల్, ఒక పర్టికులర్ ఆబ్జెక్టివ్లో వాళ్ళు కూడా టీచర్ రోల్ ఖచ్చితంగా వాళ్ళు డిశ్చార్జ్ చేయాలి. సిమిలర్గా ఇలా చూసుకుంటూ వెళ్తే మీకు ఎస్జిటి దగ్గర నుండి ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ నుండి ఇంకా దానిపైన మీరు జేఎల్ డిఎల్ ఈ రకంగా తీసుకున్నా కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ జాబ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ప్రెస్టీజియస్. ఇటువంటి నోటిఫికేషన్ 17 ఇయర్స్గా ఆర్గనైజ్ చేయడం లేదు, చేయలేకపోతున్నారు. చేసినా కూడా అది ఏదో ఒక రకంగా ప్రాబ్లం క్రియేట్ ఆగిపోతుంది అంటే మనం ఖచ్చితంగా ఒక జేఏసీ లాంటిది ఫామ్ చేసి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చి వీలైతే మనం ఎడ్యుకేషన్ మినిస్టర్ కానివ్వండి, వీలైతే మనం ఈవెన్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఈవెన్ ఛాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఆయన్ని కూడా కలిసి ఈ ఇష్యూస్ని సాల్వ్ చేసి వెంటనే ఈ నోటిఫికేషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయమని ఒక రిప్రజెంటేషన్స్ ఇవ్వడంలో తప్పేం లేదు మై డియర్ ఫ్రెండ్స్. అట్లీస్ట్ మెయిల్స్ రాయడంలో కూడా తప్పేం లేదు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ వచ్చింది, సో ఈసారి ఖచ్చితంగా జరుగుతుందన్న ఆశతో ఎంతోమంది 46,000 మెంబర్స్ ఆస్పిరెంట్స్ ఈ నోటిఫికేషన్లో అప్లై చేసుకున్నారో వాళ్ళ టైం ఎనర్జీ మొత్తం స్పెండ్ చేసి ఏదో ఒక హోప్స్తో ఈ నోటిఫికేషన్లో అప్లై చేసుకున్నారో, కానీ అప్లై చేసుకున్న కొన్ని రోజులకే నోటిఫికేషన్ మధ్యలోనే ఆగిపోయింది. ఇంకా స్క్రీనింగ్కి అంటే స్క్రూటనైజింగ్ ప్రాసెస్ కంప్లీట్ కాలేదు, ఫైనల్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రిలీజ్ చేయలేదు, ఎగ్జామినేషన్ ఇంకా రాయలేదు, ఇంటర్వ్యూస్కి అటెండ్ కాలేదు, ఇవన్నీ జరగలేదు. కాబట్టి చాలామంది ఆస్పిరెంట్స్ చాలా డిసప్పాయింట్ అయిపోయారు. సో ఇక్కడ మనము పీస్ఫుల్గా కొన్ని రిప్రజెంటేషన్స్ ఖచ్చితంగా ఇస్తే, దాని ద్వారా మనం రిప్రజెంటేషన్స్ ఇస్తేనే ఈ ఇష్యూ ముందుకెళ్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో దానికోసం చాలామంది ఆస్పిరెంట్స్ మాకు మెసేజ్ చేశారు, సార్ మీరు ఇనిషియేషన్ తీసుకోండి అని చెప్పారు. నేను ఒకటే మాట చెప్పాను, మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ డిఎస్సి ఆస్పిరెంట్స్ చాలా యూనిటీగా ఉంటారు వాళ్ళు, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి, వేరే వాళ్ళందరూ చాలా యూనిటీగా ఉంటారు. మా వాళ్ళు కొంచెం బిజీగా ఉంటారండి, వాళ్ళు ప్రెస్టీజియస్ అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ లెవెల్ జాబ్స్లో వర్క్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి న్యాక్ వర్క్, ఎంబీఏ వర్క్, అడ్మిషన్స్ వర్క్ కూడా, ఆర్టికల్స్ పబ్లికేషన్స్, మీకు టీచింగ్ వర్క్, నాన్ టీచింగ్ వర్క్ అంతా చేస్తుంటారు. ఇంత బిజీ షెడ్యూల్లో మా వాళ్ళు ముందుకు వస్తారా నాకే డౌట్గా ఉంది. అందుకే నేను 2 నెలలుగా దీనిపైన ఎటువంటి అప్డేట్ ఇవ్వలేకపోతున్నాను. సో ఏం చేద్దాం సార్ అని చెప్పి చాలామంది కంటిన్యూస్గా మెసేజ్, ప్రతి వీడియోలో అట్లీస్ట్ ఒక 10-15 కామెంట్స్, సార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, సార్ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఏమైంది, సార్ తెలంగాణ యూనివర్సిటీస్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఈ రకంగా అడిగి లాస్ట్కి ఈ రకమైన ఒక వీడియో వేయాల్సి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. నోటిఫికేషన్ అయితే జరిగే పాసిబిలిటీ లేదు, ఇది మైండ్లో పెట్టుకోండి. సో దిస్ ఈజ్ వెరీ క్లియర్, నోటిఫికేషన్ జరిగే పాసిబిలిటీ లేదు. దీనికి సొల్యూషన్ ఈ నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీఇష్యూ చేయాలి. అయితే నోటిఫికేషన్ జరిగితే మాత్రం దాని మెరాకిలే. అయితే ఇక్కడ ఒక్కసారి కోర్టులో ఏమన్నా ఎవరికి పాజిటివ్గా వచ్చినా కూడా ఫర్దర్గా ముందుకెళ్ళి మేము డివిజనల్ బెంచ్ కూడా వెళ్తాము అని చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఈ కేసు సాల్వ్ కావాలంటే ఇంకో 6 months 1 year పడుతుంది. అయితే దానికన్నా ముందే మనము ఒక గ్రూప్గా ఏర్పడి కొన్ని మెయిల్స్ని, కొన్ని లెటర్స్ని డిస్ట్రిక్ట్ వైజ్గా మెయిల్స్ని, లెటర్స్ని ఇచ్చి మనం పీస్ఫుల్గా విజయవాడలో కలిసి వీ విల్ మీట్ ద ఫ్యూచర్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఇప్పుడు కాదులేండి, ఫ్యూచర్లో అట్లీస్ట్ ఇప్పుడు ప్లాన్ చేసుకున్న ఒక 1 month తర్వాతైనా ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళని కలవడం కానివ్వండి, లేకుంటే ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీస్, ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని కలిసి రిక్వెస్ట్ చేసుకుందాం. సార్ దయచేసి ఈ నోటిఫికేషన్స్ని త్వరగా ఫిలప్ చేయండి సార్, ఈ పర్టికులర్ కోర్ట్ ఇష్యూస్ని సాల్వ్ చేయండి. వీలైతే జస్టిస్ గారు కూడా లెటర్ రాస్తూ సార్ దయచేసి ఈ ఇష్యూస్ని సాల్వ్ చేయండి, దిస్ ఈజ్ ద మ్యాటర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని రిక్వెస్టివ్గా అపీల్ చేయడంలో తప్పేం లేదు మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ముందుకు వెళ్ళాలి అంటే మన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, నేను చెప్పాను కదండి, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ లెవెల్ ఆస్పిరెంట్స్, నెట్ సెట్ పిహెచ్డి క్వాలిఫైడ్ అయిన ఆస్పిరెంట్స్ ఆల్రెడీ వాళ్ళు చాలా బిజీగా ఉంటారండి. న్యాక్ వర్క్, ఎన్బిఏ వర్క్, మళ్ళీ అడ్మిషన్స్ వర్క్, ఆర్టికల్స్ రాయాలి, అడ్మిషన్స్ ఫిలప్ కాకపోతే హెల్ప్ చేయాలి, క్లాస్ వర్క్ చూడాలి, డిసిప్లినరీ కమిటీలో ఉండాలి, ఫ్రెషర్స్ పార్టీ, ఫేర్వెల్ పార్టీ, ఎగ్జామినేషన్ వాల్యుయేషన్, ఎగ్జామినేషన్ డ్యూటీస్, పేపర్ వాల్యుయేషన్, అన్ని ప్రాజెక్ట్ వర్క్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లో బిజీగా ఉంటారు. కాబట్టి ఇంత టైం మా వాళ్ళు స్పెండ్ చేయగలరా అని నాకే డౌట్ వస్తుంది. లేదు సార్ మేము చేస్తాము, ఖచ్చితంగా మనమందరం ఫామ్ అయ్యి ఫస్ట్ ఫేజ్లో వీ విల్ రైట్ సమ్ లెటర్స్ టు ద రిప్రజెంటేటివ్స్, దాని తర్వాత ఒక అడుగు ముందుకేద్దాం సార్. ఈ ఇష్యూని కూడా మనం తీసుకెళ్ళి 100% మీడియా ముందు పెట్టి అడుగుదాం, డిఎస్సి ఒక్కసారి మీరు
17 ఇయర్స్ బ్యాక్ నుండి చూసుకుంటే డిఎస్సి దాదాపుగా 7-8 టైమ్స్ పడిందండి. డిఎస్సి జేఎల్స్ పడ్డాయి, డిఎస్సి పడింది, ఈవెన్ మరి గ్రూప్ 2 పడింది, గ్రూప్ 1 పడింది, డిఎల్స్ పడింది, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఇవి నోటిఫికేషన్స్ పడి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి. జాబుల్లో చేరిపోయారు, హ్యాపీగా ఉన్నారు. కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ లెవెల్ జాబ్స్ 17 ఇయర్స్గా ఆర్గనైజ్ చేయడం లేదు అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది యూనివర్సిటీస్ యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఒక్కసారి మీరు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ యూనివర్సిటీస్ యొక్క పొజిషన్ చూడండి. సో డే టు ప్రతి సంవత్సరం ర్యాంక్ పడిపోయి యూనివర్సిటీస్లో ఫ్యాకల్టీ లేక చాలా దారుణంగా తయారవుతుంది. లేదు సార్, మనం అందరం కలుద్దాం. సో ఎప్పుడైతే డిఎస్పీ ఆస్పిరెంట్స్ పీస్ఫుల్గా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారో, అంగన్వాడీ కార్యకర్తలు కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారో, మనం కూడా పీస్ఫుల్గా కొన్ని రిప్రజెంటేషన్స్, కొన్ని మెయిల్స్, లెటర్స్ రాద్దాం సార్, ఈ ఇష్యూని త్వరగా సాల్వ్ చేయండి, లేకపోతే యూనివర్సిటీస్ ఎడ్యుకేషన్ కంప్లీట్గా మనకు ఎవాపరేట్ అయిపోతుంది, కంప్లీట్గా ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. ఫ్యూచర్ రీసెర్చ్లో 100% యూనివర్సిటీస్ యొక్క ఇంపార్టెంట్ రోల్ ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారని ఎవరైనా అనుకుంటే, మేము వస్తాం సార్ అనుకుంటే, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అన్ని డిస్ట్రిక్ట్ వైజ్ వాట్సాప్ గ్రూప్స్ని క్రియేట్ చేశాం. అన్ని కొత్త డిస్ట్రిక్ట్స్ కాదండి, పాత డిస్ట్రిక్ట్స్ మెథడ్లో వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేశాం. మీరు ఆ డిస్ట్రిక్ట్లో మాత్రమే చేరి మనము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ద్వారా వీ విల్ గివ్ సమ్ రిప్రజెంటేషన్స్ టు ఎడ్యుకేషన్ మినిస్టర్, సీఎం యాజ్ వెల్ యాజ్ వేరియస్ అదర్ పర్సనాలిటీస్. యూజీసీ కూడా మెయిల్ పెడదాం, ఈవెన్ గవర్నర్ కూడా మెయిల్ పెడదాం. వీళ్ళందరికీ మెయిల్స్ పెట్టి ఈ ఇష్యూని సాల్వ్ చేయండి సార్, లేకపోతే ఫ్యూచర్లో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ చాలా దారుణంగా ఇంకా పడిపోతుంది, దీనికి ప్రూఫే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అని చెప్పి ఈ రకంగా హైలైట్ చేస్తూ మనం లెటర్స్ రాస్తే ఒక 100 మంది రాస్తే పట్టించుకోకపోవచ్చు, 10 మంది రాస్తే అసలు చూడరు, 100 మంది రాస్తే ఏమో పట్టించుకోవచ్చేమో, 1000 మెంబర్స్ రాస్తే, 10,000 లెటర్స్ రాస్తే మన టార్గెట్ 10,000 మెయిల్స్, 10,000 లెటర్స్, వెరీ పీస్ఫుల్గా. సో ఈ ఇష్యూని సాల్వ్ చేయండి సార్, లేకపోతే యూనివర్సిటీస్ పరిస్థితి రకంగా ఉంటుంది. సో దయచేసి ఈ ఇష్యూని సాల్వ్ చేసి ఈ నోటిఫికేషన్ ముందుకు తీసుకెళ్తారా, లేకుంటే వెంటనే ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసేటట్టుగా అయితే ఇప్పుడే చేసేయండి, మళ్ళీ ఫ్రెష్గా ఇష్యూ చేయండి. లేకపోతే ఫ్యూచర్లో ఈ 1 year 2 year మళ్ళీ ఆగిన తర్వాత నేను మళ్ళీ 2026లో మళ్ళీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది, ఈసారి గ్యారంటీ అని మళ్ళీ చెప్పడము, ఇవన్నీ అవసరమా మై డియర్ ఫ్రెండ్స్? ఇవన్నీ ఆలోచించండి. త్వరగా ఈ ఇష్యూ సాల్వ్ అయితేనే ఈ రిక్రూట్మెంట్ ముందుకు వెళ్తుందండి. లెట్స్ సాల్వ్ దిస్ ఇష్యూ. నోటిఫికేషన్లో ఫ్లాస్ ఉన్నాయా, క్యాన్సిల్ చేసేయండి, మళ్ళీ కొత్తగా ఇష్యూ చేయండి. నోటిఫికేషన్లో నిజంగానే ఫ్లాస్ లేవా అయితే వెంటనే నోటిఫికేషన్ ముందుకు తీసుకెళ్ళండి, కానీ ఏదో ఒకటి త్వరగా చేయండి. టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. సో నా ఇంటెన్షన్ ఏంటంటే మనమందరం ప్రభుత్వానికి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇద్దాం. ద ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీస్ కానివ్వండి, యూజీసీ కానివ్వండి, మామిడిల జగదీష్ కుమార్ గారు యూజీసీ చైర్మన్ కానివ్వండి, ఎడ్యుకేషన్ మినిస్టర్ కానివ్వండి, సీఎం కానివ్వండి, వీళ్ళకి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇస్తే దాన్ని బట్టి వీ కెన్ ఆల్సో థింక్ అబౌట్ దిస్ నోటిఫికేషన్ టు బీ సక్సెస్ఫుల్లీ డిశ్చార్జ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. నా ఇంటెన్షన్ కంప్లీట్గా సో మనము పీస్ఫుల్గా కొన్ని రిప్రజెంటేషన్స్ ఇద్దాం ఫస్ట్ ఫేజ్లో. అందుకోసమే మీరందరూ ఇదే వీడియో డిస్క్రిప్షన్స్లో మనకు దాదాపుగా 13 ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 13 డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన గ్రూప్స్ ఉన్నాయి. ఎందుకు డిస్ట్రిక్ట్స్ అని చెప్తున్నానంటే రేపటి రోజు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనం అందరం కలిసి ఇండివిజువల్గా ఎమ్మెల్యేస్కి రిప్రజెంటేషన్స్ ఫస్ట్ ఇవ్వాలన్నమాట. అక్కడ నుండి మళ్ళీ ఒక పర్టికులర్ డేట్ అనుకొని ఆ డేట్లో ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్, సో మనమందరం కలిసి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని కలిసి ఈ రిప్రజెంటేషన్ ఇద్దాం. సో వాట్ ఈస్ ద ఇష్యూస్ ఆర్, ప్లీజ్ సాల్వ్ దిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నోటిఫికేషన్ సక్సెస్ఫుల్గా జరగాలి. సిచ్యువేషన్స్ చూస్తుంటే నోటిఫికేషన్ జరగలేక కనిపించడం లేదండి. అందుకోసమే ఈ నోటిఫికేషన్ ముందుకు జరగాలని చెప్పేసి యాజ్ వెల్ యాజ్ ఎవరైతే ఆల్రెడీ డిఎస్సి ఆస్పిరెంట్స్ కానివ్వండి, వేరే ఆస్పిరెంట్స్ వాళ్ళు ఏ రకంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని కలిసి వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇచ్చారో మనం కూడా ఆ రకంగా కలిసి ఇస్తే ఈ నోటిఫికేషన్ సో ఇది క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఇష్యూ చేస్తారా, లేకుంటే కొత్త నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తారా, స్క్రీనింగ్ లిస్ట్ రిలీజ్ చేసి యాజ్ వెల్ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేసి ఇంటర్వ్యూ ప్రాసెస్ చేస్తారా? దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ మై డియర్ ఫ్రెండ్స్. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ వెరీ పాజిటివ్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్.
తప్పుగా మాట్లాడంటే సారీ మై డియర్ ఫ్రెండ్స్, ఏదో బాధగా చెప్పేశాను. సో మనం అందరము యూనిటీగా ఫామ్ అయ్యి ఈ రకంగా కొన్ని ఫస్ట్ ఫేజ్లో ఈ రకంగా రిప్రజెంటేషన్స్ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా అది యూస్ఫుల్ అవుతుంది. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. Once again, my dear friends, sorry for my words. So we'll meet again with many more videos. Take care of yourself. So ఈ వీడియో కింద మనకు డిస్ట్రిక్ట్ వైజ్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, అందులో చేరండి. సో దాని గురించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. దాని తర్వాత విల్ మూవ్ ఫార్వర్డ్. లెట్స్ మేక్ దిస్ నోటిఫికేషన్ సక్సెస్ఫుల్ వెరీ సూన్. జై హింద్.